ఒక టీడీపీ వెహికల్ కానీ ఒక వైఎస్ఆర్సీపీ కానీ ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ సీజ్ చేసినట్టు ఉందా? ఒక ఆడపిల్ల ఈ రోడ్ల మీద కష్టపడి ప్రజల మార్పు కోసం పోరాడుతుంటే ఒక ఆడపిల్ల వెహికల్ పక్కా లైసెన్స్ ఉండి పక్కా పర్మిషన్ ఉండి కూడా సీజ్ చేశారండి. రౌడీ పాలన రాజపాలన ఎలా ఉంటుందో చూడండి. నిన్నగాక మొన్న పర్మిషన్స్ అన్ని పక్కా ఉన్నాయి. మేమందరం చాలా పెర్ఫెక్ట్ గా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఆయన నిజాయితీగా ఉండాలంటే మేము కూడా నిజాయితీగా ఉండి వెళ్తుంటే ఈ నుండి కూడా మమ్మల్ని అన్యాయంగా ఇరికించి ఒక ఆడపిల్ల వెహికల్ ప్రసారం గల వెహికల్ లాక్కుంటారా? ఓడిపోతామన్న భయంతోనే వీళ్ళు ఈ పాటుపాలని చేస్తున్నారు. సిగ్గు పిడుగు లేకుండా భయంతో సిగ్గులేదా? మీకేదైనా నిజాయితీ దమ్ముంటే ఓట్లు వేసుకొని జనాల దగ్గరికి వెళ్ళి గెలుచుకోండి తప్ప ఇలా రౌడీ రాజకీయాలు ఇలాంటి ఎదో రాజకీయాలు చేయొద్దని ఈ మీడియా సొసైటీ ముందు ఈ పోలీసుల ముందు చెప్తుండే జరుగుతుందండి. ఇంత అన్యాయం ఘోరం ఎక్కడ వైసీపీ టీడీపీ ఎక్కడ కాదు, ఇక్కడ చూపిస్తుంది. పోలీసుల మీద ప్రభుత్వం మీద ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. ఇది రెండోసారి మా ప్రచార రథాలు 2 సార్లు సీజ్ చేశారు. 2 సార్లు మేము నామినేషన్ వేసిన రోజు నుంచి నేను నామినేషన్ కాలినడక మీద వెళ్తే మీరు ర్యాలీ చేస్తారా, మీ పని చూస్తారా అన్నాడు ఒక పోలీసు. ఏమనుకుంటున్నారు, నేను అడ్వకేట్ నేను చెప్పి పవన్ కళ్యాణ్ గారు మా వెనక్కి ఉన్నారు, ఏమనుకుంటున్నారు అని అంటే నేను తర్వాత చూస్తాను, నేను కేసులు చూసుకుంటానులే అన్నాడు పోలీసు. ఆ రోజు సర్లే మొదటి రోజు ఎందుకు లేని మర్యాదగా ఊరుకున్నా. మళ్ళీ వచ్చి 4 రోజులు అయింది, 2 సార్లు నా వెహికల్ సీజ్ చేసి అప్పుడు కూడా మొదటిసారి మర్యాదగా సర్లే గొడవ ఎందుకు పోలీసులతో అని చెప్పి నేను ఊరుకున్నా. దాని ఫార్మాలిటీస్ ఏదో చెప్పి చేశాను. ఇది ఈ రోజు మాత్రం ప్రచారం చేసుకొని వస్తే ఎవరూ లేరు. వెంటనే ఎంపీ గారిని కూడా పిలిచాను, చేసి సీజ్ చేశారు. ఇంక ఇది మర్యాదగా ఉండదని చెప్పి అంతూ చూద్దామని నేను ఈరోజు ధర్నా కూర్చుని. For more updates, please subscribe 99 TV Telugu.